అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 13 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలి అనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ నామమును స్తుతించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మీరు మాట్లాడే దేవుడవు. మీరు మా ఆత్మీయ జీవితములలో మేము సరిదిద్దుకోవాల్సినటువంటి హెచ్చరికలు, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని మాకు మీ వాక్యము ద్వారా హెచ్చరించి బలపరిచిన ఆయన మీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకుని ఆశ్చర్యకరంగా ప్రభా వారం వెంబడి వారం మా ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకొని సరిచేసుకుని మేము ఎలా నడవాలో, ఏ విధంగా సాతానుని మేము ఎదిరించాలో, ఏ విధంగా మేము శక్తిని సంపాదించుకొని మేము శక్తి కలిగిన వారిగా సాతానును ఎదిరించుటకు తండ్రి నాయన నిలవబడుటకు ఏవేవి అవసరమై ఉన్నాయో మీరు మాకు స్పష్టంగా మాతో మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు. ఈ రోజును కూడా మరికొన్ని వాస్తవాలు మేము మా ఆత్మీయ జీవితమునకు అవసరమైన మాటలు మేము ధ్యానించబోతుండగా మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి, మీ వాక్యము ద్వారా మమ్మలను హెచ్చరించండి ప్రభా. మేము ఎక్కడ ప్రభా తండ్రి తొలగిపోకుండా వాక్య క్రమంలోనే మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, వాక్య పద్ధతిలోనే మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించటకు సహాయం చేసి చేరవచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనము గత వారము సాతాను యొక్క తంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఎదిరించడానికి శక్తి కలిగిన వారిగా ఉండాలి. సాతానును మనము ఎదిరించాలి, వానిని ఎదుర్కొనే వారిగా ఉండాలి అని మనం నేర్చుకున్నాం. మనమందరం ఇక్కడ ఎక్కడున్నాం? ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధంలో ఉన్నాం కదండి. మనమందరము ఈ ఆత్మ సంబంధంగా ఒక ఆత్మీయ యుద్ధంలో మనము ప్రవేశించిన మనము ఈ యుద్ధంలో మనము గమనించవలసిన, గుర్తించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటనంటే, అసలు మనం ఎవరం, మన శత్రువు ఎవరు, మన శత్రువుకు ఉన్నటువంటి బలం ఏంటి, శక్తి ఏంటి అన్నది మనం ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి. అసలు మనం ఎవరమో తెలియకపోతే, అసలు మనము ఎవరికి చెందిన వారమో అర్థం కాకపోతే, అలాగే మన శత్రువు యొక్క బలం ఏంటో మనకి తెలియకపోతే మనం ఓడిపోతాం. ఎందుకనంటే మన శత్రువు చాలా శక్తిమంతుడు, మనకంటే శక్తిమంతుడు. మనకు ఉన్నటువంటి శక్తి కన్నా మనకంటే సాతాను చాలా శక్తిమంతుడు. కాబట్టి వానిని ఎదిరించాలనంటే వాని యొక్క బలం ఏంటి, వాని యొక్క శక్తి ఏంటి, వాడికి ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి, వాడు ఏ విధంగా వస్తాడు, వాని యొక్క తంత్రాలు, వాని యొక్క కుయుక్తులు ఎలా ఉంటాయో, వాళ్ళ స్కీమ్స్ ఎలా ఉంటాయో మనకి పూర్తిగా అర్థం కావాలి. అందుకని వాటన్నిటిని కూడా మనం జయించాలనంటే పౌలు గారు ఏమని చెప్పాడనంటే, మనలో యూనిటీ ఉండాలి. మనలో ఒకరి మధ్య ఒకరికి ఏముండాలి? యూనిటీ, ఐక్యత ఉండాలి. సంఘములో లేక కుటుంబంలో లేకుంటే ఎక్కడైతే మనము ప్రభువుని ఆరాధిస్తున్నామో మన మధ్య సమాధానము, ఐక్యత, యూనిటీ అనేది విశ్వాసికి మధ్య ఉండాలి. యూనిటీ లేకపోతే సాతాను ఏం చేస్తాడంటే మధ్యలో ప్రవేశించి విభేదాలు లేకుంటే విభజనలు, డివిజన్స్ తీసుకుని వచ్చి సాతానుడు మరింతగా విడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. రెండవది ఏంటంటే మనలో ప్యూరిటీ ఉండాలి, మనలో పరిశుద్ధత, అది హృదయంలో మనం ఖచ్చితంగా కలిగి ఉండవలసినటువంటి పవిత్రతను మనం కలిగి ఉండాలి. మనలో పవిత్రత లేకపోతే సాతానుడు ఏ విధంగానైనా సరే మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మూడవది హార్మోని, అంటే భార్య భర్తల మధ్య సఖ్యత ఉండాలి, తల్లిదండ్రులకు పిల్లల మధ్య సఖ్యత ఉండాలి,
అలాగే దాసునికి యజమానికి మధ్య ఎక్కడైతే పనిచేస్తున్నామో మన మధ్య సఖ్యత అనేది మనం కలిగి ఉన్నప్పుడు దీనిని ట్రైపాడ్ అన్నారు. అంటే ఒక స్టాండ్కి 3 కాళ్ళు ఎలాగైతే ఉంటాయో, ప్యూరిటీ, అలాగే యూనిటీ, హార్మోని, ఈ 3 ఒక ట్రైపాడ్కి 3 కాళ్ళు ఎలాగైతే ఉంటాయి ఖచ్చితంగా ఉన్నప్పుడు అది పడిపోకుండా ఉంటుంది. 4 కాళ్ళు ఉన్నది ఒకవేళ అటు ఇటు జరగొచ్చేమో, కానీ 3 కాళ్ళు ఉన్నది తొందరగా పడిపోదు. అందుకనే ట్రైపాడ్, ఈ 3 కూడా మన విశ్వాస ఆత్మీయ జీవితంలో మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. సాతానుడు శక్తిమంతుడు, వాని యొక్క తంత్రాలు చాలా శక్తివంతమైనవి. యేసుక్రీస్తు ప్రభువు సాతానును సిలువలో ఓడించాడు. ఆయన వాని యొక్క శక్తిని అంతటిని కూడా ఓడించి వేసి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాము, ప్రధానులను అధికారులను ఆయన నిరాయుధులుగా చేసి సిలువ జయోత్సవం చేత వారిని పట్టి తెచ్చి బాహాటముగా వారిని వేడుకకు కనుపరిచెను అన్న సత్యాన్ని మనం నేర్చుకున్నాం. సాతాను శక్తిమంతుడే మనకంటే, కానీ దేవుడు మాత్రం యేసయ్య వానికున్న శక్తిని అంతటిని కూడా నిర్వీర్యం చేశాడు. వాడికి అధికారాన్ని అంతటిని కూడా, సాతానుకున్న ప్రతి అధికారాన్ని కూడా యేసుక్రీస్తు సిలువలో ఆయన తీసివేశాడు. ఇప్పుడు అధికారం లేదు, కానీ వానికున్నటువంటి ఆ కుయుక్తులతో ప్రపంచాన్నంతటిని కూడా కబ్జా చేసి, అంటే ఈ ప్రపంచ అధికారాన్ని అంతటిని కూడా వాడికి ఉన్నది అన్నట్టుగా సాతాను వాని యొక్క కుయుక్తులతో విశ్వాసిని ఏ విధంగా అయినా సరే పడగొట్టడానికి వాడు తన శక్తి చేత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది సాతాను శక్తిమంతుడు, రెండవది సాతాను దుర్మార్గుడు, దుష్టుడు. వాడు ఎలా వస్తాడనంటే, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతో మనం పోరాడుతున్నాం, చీకటి శక్తులతో మనం పోరాడుతున్నాం. సాతాను చీకటిని ఇష్టపడేవాడు. మనము అనుకోవచ్చు, ఒకవేళ లైట్లన్నీ ఆర్పిస్తే సాతాను వస్తాడు. ఇది కాదు మనం మాట్లాడేది. సాతాను చీకటిని ఇష్టపడేవాడు, సాతాను చీకటికి సంబంధించిన వాడు అని అంటే భౌతిక సంబంధమైనటువంటి వెలుగు లేకపోవడం కాదు, కానీ నైతిక విలువలు లేకోకుండా అపవిత్రత, అవిధేయత, అవిశ్వాసము, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుని సాన్నిధ్యము లేకపోవడం, ఇవన్నీ కూడా సాతానుకు సంబంధించినవి. అవిశ్వాసం, అపవిత్రత, మంచితనం లేకపోవడం, లేకుంటే దైవత్వం లేనిదిగా కలిగి ఉండడం, ఇవన్నీ కూడా సాతానుకు సంబంధించినటువంటి దుష్టమైనటువంటి ఆలోచనలు, చీకటి సంబంధమైనటువంటి క్రియలు. సాతాను ఎక్కడుంటాడు? మనం చదువుకున్నాం, ఆకాశ మండలం అందున్నవాడు. అంటే ఎక్కడుంటాడు సాతాను? ఆకాశ మండలము ఎక్కడో పైన ఉంటాడు. కానీ వానికి సమాచారం అంతా ఎలా వెళ్తుంది? వాడికి కొంతమంది దూతలను ఏర్పాటు చేసుకున్నాడు, ఏరార్కి పెట్టుకుని ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో, ప్రతి ఖండంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా సాతాను చాలా తేలికగా వాడు సమాచారాన్ని తెలుసుకుంటున్నాడు. అంతేకాదు సాతాను కన్నింగ్, వాడు జిత్తుల మారి కపటము కలిగిన వాడు, తంత్రాలు కల్పిస్తాడు. సాతానుడు ఎప్పుడు కూడా న్యాయ పోరాటంలోకి రాడు. ఎందుకని? సాతానుడు అన్యాయస్తుడు కదండి. అడ్డంగా వస్తాడు, అక్రమంగా వస్తాడు, అన్యాయంగానే వాడు ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు కూడా న్యాయ పద్ధతిలోనికి రాడు. ఎందుకనంటే వాడికి న్యాయమే లేదు, వానికి ఏ మాత్రం కూడా ఒక నైతికత అనేది కూడా ఏమాత్రం లేనే లేదు. భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబడుకోకుండా, దేవుని యొక్క సంకల్పము నెరవేర్చబడుకోకుండా వాడు విశ్వాసుల జీవితాలలో కుయుక్తులు, తంత్రాలు, పన్నాగాలు, స్కీమ్స్ వాడు ఏర్పాటు చేసుకుని వచ్చి ఎలాగైనా సరే వాడు మానవుల విశ్వాస జీవితాలను పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకటి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, సాతానుకున్న అధికారాన్నంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఏం చేశాడు? నిర్వీర్యం చేసేశాడు. తర్వాత వాని యొక్క అంతము దగ్గర పడింది అన్న సత్యము సాతానికి తెలుసు. ఎలాగనంటే, యేసుక్రీస్తు గనక మధ్యకాశానికి వచ్చేస్తే, యేసుక్రీస్తు గనక ఆయన రెండవ రాకడ జరిగితే గనక అప్పుడు ఏం జరుగుతుందంటే సాతాను యొక్క అంతము అయిపోతుంది. సాతాను తీసుకుని వెళ్ళి యేసయ్య ఎక్కడేస్తాడు? నాశనములో, పాతాళములో వానిని పట్టి నరకంలో వేసేస్తాడు. యేసుక్రీస్తు వచ్చేస్తే గనక వాడి అంతము అయిపోతుంది కాబట్టి, వాడి నాశనం దగ్గర పడుతుంది కాబట్టి సాతాను చేసే పని ఏంటంటే, భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబడుకోకుండా గనక చేయగలిగితే యేసయ్య రాకడేమవుద్ది? ఆలస్యం అవుద్ది. ఆలస్యం అయ్యే కొద్ది వాడికి టైం ఏమవుతుంది? ఎక్స్టెన్షన్ అవుద్ది. అందుకోసం వాడు చేసే ప్రయత్నాలు ఏంటంటే, క్రైస్తవ విశ్వాస జీవితాల్లో దేవుని చిత్తం నెరవేర్చబడుకోకుండా విశ్వాసులను పడగొడితే విశ్వాసులలో దేవుని చిత్తం నెరవేర్చబడదు. దేవుని చిత్తం నెరవేర్చబడకపోతే ఆయన రావడం ఇంకా ఏం చేస్తాడు? ఆయన
ఆలస్యం చేస్తాడు. కాబట్టి వాడి టైం ఏమవుతుంది, పెరుగుతుంది, ఎక్స్టెన్షన్ అవుతుంది. అది వాని యొక్క పన్నాగం. కాబట్టి మన జీవితాలలో దేవుని చిత్తము నెరవేర్చబడటం పూర్తి అయిపోయింది అనుకోండి. ప్రపంచంలో దేవుని బిడ్డలైన వారి జీవితాలలో ఒకవేళ రేపే పూర్తిగా దేవుని చిత్తం నెరవేర్చబడింది అనుకోండి, వచ్చేస్తాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయన భూమి మీదకి వస్తాడు. కాబట్టి అది జరగకుండా ఉండడానికే సాతాను ఇంతకాలం వాడు పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి వ్యక్తిగతంగా మానవుల పట్ల టార్గెట్ పెట్టుకుని వాడు చేసేది ఏంటనంటే దేవుని చిత్తం నెరవేర్చబడకూడదు అన్నది మొట్టమొదటిది వాడి పన్నాగం. రెండవది ఏంటనంటే దేవుడు ఏదైతే వారి జీవితాలలో ఫలభరితంగా ఉండాలి అని చెప్పని దేవుడు ఆశిస్తూ ఉన్నాడో ఆ ఫలభరితమైనటువంటి జీవితము విశ్వాసులు అనుభవించకూడదు. అది వాని యొక్క పన్నాగం. దేవుని చిత్తం మనుషులలో నెరవేర్చబడకూడదు మొట్టమొదటిది అయినట్లయితే దేవుడు ఏదైతే ఫలాలు ఫలించాలని దేవుడు కోరుతున్నాడో ఆ ఫలం యొక్క ఆ ఫలితాన్ని వారు అనుభవించాలని, అంటే ఎవరి జీవితాలలో అయితే దేవుడు ఫలాలు ఉండాలని ఆశిస్తున్నాడో ఆ ఫలాలు లేకోకుండా చేయడమే సాతాను యొక్క ప్రాముఖ్యమైనటువంటి పని. వాడు 3 పద్ధతుల్లో ప్రత్యేకంగా, అంటే చాలామందిని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు చాలా రకాలుగా. ఇప్పుడు దేవుని చిత్తం నెరవేర్చబడాలి అని అనుకోండి, సంఘానికి వచ్చి దేవుని వాక్యాన్ని విని దేవుని చిత్తాన్ని తెలుసుకుని విశ్వాసులైన వారు వాక్యక్రమంలో తమ జీవితాలను కట్టుకుంటూ వాక్య పద్ధతిలో వారు జీవించడానికి ప్రయత్నం చేయడానికి ఏమి సహాయపడుతుంటుంది? దేవుని వాక్యం. దేవుని వాక్యం సహాయపడుతుంది. కాబట్టి అసలు దేవుని వాక్యం ప్రకటించే సేవకుల్నే టార్గెట్ చేస్తే చాలామంది జీవితాలలో దేవుని చిత్తము నెరవేర్చబడదు కదా. ఇప్పుడు సాతానుడు చేసే పని ఏంటంటే సేవకులను టార్గెట్ పెట్టుకుంటాడు. ఇప్పుడు ప్రపంచంలో చాలా సేవకులను 3 పద్ధతుల్లో వాడు శోధన తీసుకొస్తాడు. మొట్టమొదటిది ధనాపేక్ష చూపిస్తాడు. మొట్టమొదటిగా సాతాను చేసే పని ఆశ చూపిస్తాడు. ప్రారంభంలో సేవ చేసేటువంటి సేవకులు చాలా బాగా ఆత్మీయంగా యథార్థంగానే సేవ చేస్తారు. దేవుడు వారిని ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళిన తర్వాత, ధనం కలిగిన తర్వాత, డబ్బు కలిగిన తర్వాత దేవుణ్ణి పక్కన పెట్టేసి కేవలం ధనం మీద మాత్రమే ఫోకస్ చేసే సేవకులు ప్రపంచంలో లేకపోలేదు. ఇది సాతాను చేసేటువంటి మొట్టమొదటి పని. ధనాపేక్ష చూపిస్తాడు. ధనం ద్వారా సాతానుడు సేవకులను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. రెండవది అధికార దాహాన్ని చూపిస్తాడు. అధికారం, ఈ యొక్క పవర్ని సంపాదించుకోవడానికి, ఉన్నతమైన స్థానంలో ఉండడానికి, గొప్ప అధికారంలో ఉండడానికి, గొప్ప పొజిషన్లో ఉండడానికి సాతాను వారిని శోధిస్తాడు. మూడవది పరాయి స్త్రీల మీద ఈ యొక్క వ్యామోహాన్ని కలిగించడానికి సాతానుడు చేసేటువంటి 3వ పన్నాగం. ప్రపంచంలో చాలా మంది గొప్ప సేవకులని చెప్పబడినటువంటి వారు చాలా ఉన్నతమైన సేవ చేసిన తర్వాత కూడా చాలా చిన్న విషయాలకు వారు పడిపోయి వారికి ఇచ్చినటువంటి సేవను పూర్తిగా సాతాను చేతికి అప్పగించినటువంటి సేవకులు ప్రపంచంలో లేకపోలేదు. ఈ 3 పద్ధతుల్లో ఖచ్చితంగా దేవుని సేవకులను వాడు శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. ధనాపేక్ష, పదవి, అధికారము. మూడవది స్త్రీ వ్యామోహాన్ని, లైంగికపరమైనటువంటి ఆశలు చూపించి కోరికలు పుట్టించి వారిని నిరుపయోగంగా చేస్తాడు. తద్వారా పరిచర్య ఏమైపోతుందంటే నిరుపయోగమైనదిగా అయిపోతుంది. అలాంటి వాళ్ళ పరిచర్యను యేసయ్య ఏమాత్రం కూడా దేవుడు అంగీకరించడు. దొంగ జీవితం జీవించేటువంటి వాళ్ళు, లేకుంటే క్యారెక్టర్ లేకోకుండా సేవ చేసేటువంటి పరిచారకులు లేకపోలేదు. నేను ఈ మాట చెప్పడానికి ఏమాత్రం సందేహించట్లేదు. క్యారెక్టర్ లేకోకుండా దేవుడు ఆశించినటువంటి పద్ధతిలో కాకోకుండా దొంగతనంగా, దొంగలుగా చలామణి అయిపోతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు అన్నది నా ప్రశ్న కాదు, అది నా పనే కాదు. ఇలాంటి వాళ్ళ పరిచర్యలను దేవుడు అంగీకరిస్తాడనంటే అంగీకరిస్తాడు అనేది వాళ్ళకి తెలుసు, దేవునికి తెలుసు, సాతానుకు తెలుసు. వాళ్ళ పరిచర్యను దేవుడు అంగీకరిస్తాడా లేదనేది ప్రశ్నించడం నా పని కాదు. దేవుడే చూస్తాడు, దేవుడే వారికి తగినటువంటి ప్రతిఫలం ఇస్తాడు. గమనించాలి, చాలా సందర్భాల్లో సాతాను చేసేటువంటి పని ఏంటంటే దేవుడు ఏ పరిచర్యనైతే అంగీకరించడో అలాంటి పరిచర్యలకు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఏ పరిచర్యనైతే అంగీకరించడో అలాంటి పరిచర్యలకు సాతాను హెల్ప్ చేస్తాడు. సాతానుడు చాలా వారిని ప్రోత్సహిస్తాడు. సాతాను వారికి సహాయం చేస్తూ ఉంటాడు. ఏ కోణాల్లో, అంటే ఎన్ని కోణాల్లో కావాలంటే అన్ని కోణాల్లో సాతానుడు వారికి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆ పరిచర్య ఫలభరితమైనది కాదు కాబట్టి.
ఈ 3 పద్ధతుల్లో ధనాపేక్ష, అలాగే అధికార మోహం, స్త్రీ వ్యామోహం, ఈ మూడింటిలో ఎవరైతే పడిపోయి దేవుని చిత్తానుసారంగా ఎవరైతే పరిచర్య చేయట్లేదో వారిని సాతాను టార్గెట్ చేసుకుని వాళ్ళకి సహాయం చేస్తుంటాడు. ఎందుకంటే దేవుడు అంగీకరించడుగా, ఆ పరిచర్యని దేవుడు ఆమోదించడుగా, ఆ పరిచర్య పట్ల దేవుని యొక్క సంకల్పం లేదు, నెరవేర్చబడట్లేదు. కాబట్టి సాతానుడే వారిని ఏ విధంగానైనా సరే ఖచ్చితంగా వారిని టార్గెట్ చేస్తాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ గనక దేవుని సంఘము గనక అలాంటి పరిస్థితులలో ఉన్నట్లయితే, ఒకవేళ విశ్వాసులు అలాంటి దేవుని చిత్తం నెరవేర్చబడినటువంటి సంఘాల్లో ఉన్నవారైనట్లయితే దయచేసి మీరు పరీక్షించుకొని బయటకు వచ్చి దేవుని చిత్తం ఎక్కడైతే నెరవేర్చబడుతుందో అక్కడ దేవుని వాక్యానికి కట్టుబడి జీవించేవారుగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. సంఘాలలో అంతేకాదు సాతాను చేసేటువంటి మరొక పని ఏంటంటే కేవలం సేవకులను మాత్రమే కాదు, సంఘాలలో చిన్న చిన్న గొడవలు ప్రారంభించి చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న విషయాల కోసం నాకు కుర్చీ ఇవ్వలేదనో, లేకుంటే నాకు ఇది ఇవ్వలేదనో, నాకు వందనాలు చెప్పలేదనో, నాకు ఇది ఇవ్వలేదనో, నాకు ఈ పదవి ఇవ్వలేదనో, ఆ పదవి ఇవ్వలేదనో, ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి తగాదాలు పెట్టుకుని చీలికలు వచ్చేసి చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయేటువంటి పరిస్థితి. దీని వెనకాల ఎవరు పనిచేస్తున్నారు అర్థమవుతుందా? సాతానుడు వాడు ప్రత్యేకంగా బలంగా పనిచేస్తూ ఉంటాడు. చిన్న చిన్న విషయాల గురించి ఒక చిన్న విషయాల గురించే గొడవ పెట్టుకుని వేరు గ్రూపులుగా సంఘాలుగా విడిపోయి వేరే అయిపోయి మాకు అందులో మేము ఉండలేం, మేము వెళ్ళిపోతాం అని వేరైపోయి ప్రపంచంలో చాలా గ్రూపులు ఏర్పడిపోతున్నాయి. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతి విశ్వాసి మారు మనసు పొందిన రోజు మొదలుకొని మనం చనిపోయేంత వరకు కూడా, యేసయ్య 2వ రాకడ వరకు కూడా మనం ఎక్కడున్నాం? యుద్ధ భూమిలో ఉన్నాం. ఈ యుద్ధము, ఈ పోరాటము కొనసాగుతూనే ఉంటుంది. అది మన జీవితాంతం కూడా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి దినము కూడా ఈ పోటీలో, ఈ యొక్క యుద్ధ భూమిలో మనందరం కూడా ఉన్నాము. కాబట్టి మనము ఖచ్చితంగా దేవుని చిత్తానికి అప్పగించుకుని దేవుని యొక్క చిత్తములో మనం నడవడానికి దేవుడు అనుగ్రహించేటువంటి శక్తిని పొందుకుని సాతానుని ఎదిరించడానికి ఎప్పుడు కూడా ధైర్యం కలిగిన వారిగా ఉండాలి. లేకపోతే మీరు గమనించండి, సాతాను చేసే పని ఏంటంటే దేవునికి ఎదురుగా నిలబడలేడు, దేవునికి ప్రత్యర్థిగా నిలబడలేదు. ఎందుకంటే వాడికి అంత సత్తా లేదు, అంత హోదా లేదు, అంత శక్తి కూడా లేదు. సాతాను చేసే పని ఏంటంటే మనలను టార్గెట్ పెట్టుకుని, అంటే దేవుని బిడ్డలను టార్గెట్ పెట్టి మనలను పడగొట్టడానికి, దేవుని ఎలాగో ఎదిరించలేడు కాబట్టి, దేవుని ఎలాగో ఎదుర్కోలేడు కాబట్టి ఆయన బిడ్డలైనటువంటి మనలను ఏ విధంగానైనా సరే పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు అనంతుడు కాబట్టి ఆయనను ఏమాత్రము కూడా సాతాను ఎదుర్కోలేడు. దేవుడు సృష్టికర్త, సాతానుడేమో సృష్టించబడినటువంటి వాడు. దేవుడు అనంత శక్తి కలిగినటువంటి దేవత దేవుడు, సాతానుడు పరిమితి కలిగినటువంటి వాడు. సాతానుడు కొన్ని చోట్ల మాత్రమే ఉండగలడు, దేవుడు మాత్రం అన్ని చోట్ల ఒకేసారి అనంతమైనటువంటి సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు. అయితే సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవత దేవుడు, గమనించాలి, సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవత దేవుడు సాతానుని నాశనం చేయాలంటే ఒక్క క్షణం కూడా పట్టదానికి. ఒక్క మాట ఆజ్ఞాపిస్తే చాలు సాతాను నన్ను నాశనం చేసేయగలడు. అది ఆయన పని కాదు అని చేస్తాడు, ఆ పని చేస్తాడు. అయితే దేవుడు ఏమంటాడనంటే తన బిడ్డలనేటువంటి మనకు దేవుడు శక్తినిచ్చి సాతానుని మన ద్వారా ఓడించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. గమనించాలి, సాతానుడు దేవుని ఎలాగూ డైరెక్ట్గా ఎదుర్కోలేడు. సాతానుని దేవుడు ఒక్క క్షణంలో నాశనం చేసేయగలడు. కానీ ఆ పని చేయకుండా దేవుడు ఏం చేస్తున్నాడనంటే తన బిడ్డలైనటువంటి మనకు శక్తినిచ్చి మనలను బలపరిచి ఆయన చిత్తమేంటో తెలియచేసి సాతానుకున్న శక్తి ఎలాంటిదో మనకు అర్థమయ్యే విధంగా మనకు బోధించి ఆ సాతాను యొక్క తంత్రాలు, కుతంత్రాలు, వాని యొక్క పన్నాగాలు, వాని స్కీమ్స్ ఎలాగుంటాయో మనకు అర్థమయ్యే విధంగా మనకు నేర్పించి మీరు వెళ్ళండి, మీరు నిలబడండి, సాతానికి ఎదురుగా నిలబడండి, వానిని ఓడించండి, వానిని మీరు ఎలాగైనా సరే వానిని ఎదిరించడానికి శక్తి కలిగి ఉండండి అని చెప్పని దేవుడు మనలను సమకూర్చి కావలసిన ప్రతిదీ కూడా అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజున మనకు కావలసిన వాక్యాన్ని కానివ్వండి, మనకు కావలసిన అవసరతలు కానివ్వండి, వీటన్నిటిని కూడా ప్రభు తీర్చడంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం శక్తి కలిగిన వారిగా ఉండి సాతానును ఎదిరించడానికి మనము సిద్ధపడి ఉండాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. ఈ యుద్ధ భూమిలో ఉన్న మనందరం కూడా పోరాడుతున్నాం. మనందరం కూడా సాతానుని ఎదుర్కోవడానికి సిద్ధపడి మనము ప్రిపేర్ అవుతున్నాం. ఈ యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనకి తోడుగా ఎవరిని తీసుకుని వెళ్ళాలి? దేవుని సహాయం.
దేవుని శక్తిని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క శక్తి ద్వారా మనము సాతానుని ఎదిరించడానికి మన యుద్ధములోనికి యేసయ్యను గనక మనం తీసుకుని వచ్చి ఆయనను మన సహాయకుడిగా పెట్టుకుని ఆయన సహాయాన్ని కోరుకుని మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మాత్రమే ఆయన మనకు సహాయం చేస్తానంటున్నాడు. ఆయన మనలను బలపరుస్తాడు. దేవుని సహాయం లేకుంటే, దేవుడు మనకు సహాయము మనము తీసుకోకపోతే మన శక్తి సామర్థ్యాలతో సాతానును మనము ఓడించడానికి ప్రయత్నం చేస్తే మన వల్ల కాదు. దేవుని సహాయం తీసుకుంటే దేవుడు మనకి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. మనల్ని ఏం చేస్తాడు? గెలిపిస్తాడు. సాతానికి సాధారణంగా మానవునికి ఉన్న శక్తి కంటే చాలా ఎక్కువగా ఉంది. సాతాను శక్తిమంతుడు, సాతాను జిత్తులు మారి, సాతాను చెప్పిరాడు ఎవరికి కూడా. పలానా సారి వస్తానని చెప్పాను, ఆయన ఏమి చెప్పిరాడు. ఒక ఆయన ఇలా అన్నాడు, సాతానికి మనసాక్షి లేదన్నాడు. సాతాను అన్యాయంగా వస్తాడు. సాతానుకు కనికరము, జాలి, దయ, ప్రేమ ఇలాంటి పదాలు ఏమన్నా వాడి దగ్గర ఉంటాయా? ఏమి ఉండవు. ప్రేమ కానీ, జాలి కానీ, దయ కానీ, అయ్యో అని కానీ ఏమాత్రం వాడి దగ్గర ఉండదు. సాతానుకు నైతిక విలువలు ఉండవు. సాతాను నొప్పి మీద బ్రతుకుతాడట. ఒక ఆయన అన్నాడు, నొప్పి మీద బ్రతకడం అని అంటే దేవుని బిడ్డలైనటువంటి వారిని బాధ పెట్టి కన్నీరుతో, దుఃఖముతో, కష్టాల గుండా తీసుకుని వెళ్ళి మనం బాధపడుతున్నప్పుడు వాడు చూసి నవ్వుకొని దానిని బట్టి ఏం చేస్తాడో సంతోషిస్తాడు. మనుషులు, విశ్వాసులు బాధల గుండా వెళ్ళి, సమస్యల గుండా వెళ్ళి నలిగిపోతున్నప్పుడు ఆ నొప్పి బట్టి వాడు ఏం చేస్తాడంటే దాని మీద బ్రతుకుతాడు అంటాడు ఒక ఆయన. దానిని బట్టి సంతోషిస్తాడంట. కాబట్టి సాతాను మనకు బాధ కలిగించడం, మనకి నొప్పి కలిగించడం, మనలను ఇబ్బందులు గుండా, సమస్యలు గుండా తీసుకుని వెళ్ళడానికి సాతాను శతవిధాలుగా వాడు ప్రయత్నం చేస్తాడు. అన్ని పద్ధతుల్లోనూ కూడా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గమనించాలి, సాతాను ఇలా మనకి బాధ కలిగించి సమస్యల గుండా తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించేవాడు. కాబట్టి వానికి ఎప్పుడు కూడా మనం ఎదురుగానే నిలబడాలి, కానీ మనం వెనక్కి తిరిగి పోరాడదామనంటే అది మన వల్ల జరిగే పని కాదు. కొన్ని నాటకాలు పూర్వకాలంలో నాటకాలు వేసేవారు కదా, డ్రామాలు వేసేవారు. ఇప్పుడంటే అంతా కూడా రకరకాలుగా వచ్చేసినాయి. పూర్వకాలం రంగస్థలం మీద నాటకాలు వేసేవారు. కొన్ని క్యారెక్టర్స్ అంటే కొన్ని నాటకాలు వేసేటువంటి సందర్భాల్లో ఎవరైతే పాత్రలు పోషించడానికి స్టేజ్ మీదకి వస్తున్నారో వాళ్ళు ఆడియన్స్ ముందు మాట్లాడేసి ఎలాగైతే వచ్చారో అలాగే వెళ్ళిపోవాలి. ఆడియన్స్కి వాళ్ళకి బ్యాక్ చూపించకూడదు, వాళ్ళ వెనక భాగాన్ని చూపించకూడదు. అది రూల్, అది కండిషన్. అది అలాగే మనము ఈ సాతానుతో యుద్ధం చేయడానికి యుద్ధ భూమిలో ఉన్నాము కాబట్టి మనము ఎదురుగానే నిలబడాలి. కానీ సాతానికి కనుక మన వీపు చూపించామనుకోండి, వాని వెనక నుంచి వచ్చి మన నెత్తి మీద కూర్చుంటాడు. అంటే భౌతిక సంబంధంగా కాదు నేను చెప్పేది, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో కనుక మనము అజాగ్రత్తగా పర్వాలేదులే అన్నట్లుగా మనం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఏ క్షణమో అవకాశం దొరుకుద్దో వాడు చూసుకుంటాడు. వచ్చి వెనక నుండి, మీరు గమనించండి, యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఎదురుగా వచ్చేటువంటి శత్రువుకి మన వీపు భాగం చూపిస్తే ఏం చేస్తాడు? వెనక నుండి పొడిచి చంపేస్తాడు. మనం సాతాను కూడా అంతే. అంటే మన ఆత్మీయ జీవితంలో మనం నిర్లక్ష్యత అనేది ఉండే గనక, మన ఆత్మీయ జీవితంలో మనం పర్వాలేదులే అని గనక మనం అనుకున్నట్లయితే ఖచ్చితంగా వాడు మనలను ఓడించడానికి వెనక నుండి వచ్చి ఏ విధంగానైనా సరే వెన్నుపోటు పొడవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. 13వ వచనాన్ని చదువుదాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ఏం చేయాలి? ధరించుకోవాలి. మరొక విషయం ఏంటంటే సాతాను సహవాసాల మీద, ఫెలోషిప్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. గమనించాలి, సహవాసం ఏదైతే ఉందో, ఫెలోషిప్లో ఏదైతే మనం కొనసాగుతున్నామో, సంఘముగా ఐక్యతగా కుటుంబాలు కలిసి ఒకే చోట చేరి ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకుని, ఒకరి ఇబ్బందులలో ఒకరు ఆదుకుంటూ, ఒకరి కుటుంబం కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరి ఇబ్బందులలో ఒకరు చేతనైన సహాయాన్ని చేసుకుంటూ ఉన్నప్పుడు అలా ఆత్మీయ స్థితిలో కొనసాగుతున్నటువంటి ఫెలోషిప్ల మీద వాడేం చేస్తాడంటే అటాక్ చేస్తూ ఉంటాడు. ఆత్మీయ స్థితిలో కొనసాగుతున్నటువంటి సంఘాలలో విభేదాలు పుట్టించి చిన్న ఈ యొక్క ఫెలోషిప్లు విడిపోవడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఫెలోషిప్లో కొనసాగుతున్నప్పుడు, సహవాసములో కొనసాగుతున్నప్పుడు ఏదైనా విషయంలో మనకి ఏదైనా భేదాభిప్రాయం వచ్చినప్పుడు ఎక్కడైతే మనం తగ్గించుకోవాలో, ఎక్కడైతే అహాన్ని మనం తగ్గించుకోవాల్సిన విషయాలు ఉన్నాయో అక్కడ మనం తగ్గించుకోగలిగితే సాతానును ఓడించగలుగుతాం. ఫెలోషిప్లో మనం కొనసాగడానికి అవకాశం ఉంది.
ఈ రోజున సంఘాలలో చిన్న చిన్న గుంపులుగా విడిపోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళ అహం దెబ్బతింటది, వాళ్ళ యొక్క ఈగో దెబ్బతిన్నది. కాబట్టి నాకు ఈ విధంగా గౌరవించలేదు, ఈ విధంగా నాకు కుర్చీ ఇవ్వలేదు, కాబట్టి ఈ విధంగా నాకు ఇవ్వాల్సినటువంటి స్థానం ఇవ్వలేదు, కాబట్టి నేను ఈ ఫెలోషిప్లో, ఈ సహవాసంలో, లేకుంటే ఈ యొక్క దేవుని యొక్క సంఘములో, దేవుని ఏర్పాట్లు ఉన్నటువంటి వీళ్ళతో నేను నడవలేను అని చెప్పని విడిపోవడానికి చాలా కారణాలు అవుతుంది. దాని వెనుక సాతానుడు పన్నాగం పన్ని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అలాంటి సందర్భాల్లో తగ్గింపు కలిగి అహాన్ని తీసివేసుకుని మనలను మనము తగ్గించుకుని ఒకరితో ఒకరు కలిసి వెళ్ళిపోదామని చెప్పని కనుక మనం సమకూడగలిగినట్లయితే ఆ ఫెలోషిప్ కొనసాగుతుంది, అది దేవుని యొక్క చిత్తములో కొనసాగుతూ ఉంటుంది. అందుకనే చూడండి, అంత మాత్రమే కాదు, ఫెలోషిప్ల మీద మాత్రమే కాదు, వ్యక్తిగతంగా విశ్వాసుల మీద మాత్రమే కాదు, కుటుంబాల మీద కూడా వాడు సాతానుడు అటాక్ చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఈనాడు భారతదేశంలో భయంకరంగా ఈ క్రైస్తవ సమాజాల మీద, క్రైస్తవ విశ్వాసుల మీద, దేవుని సేవకులైనటువంటి వారి మీద భయంకరమైనటువంటి అటాకులు జరుగుతూ ఉన్నాయి కదా. సాతానుడు దాని వెనక బలంగా పనిచేస్తూ ఉన్నాడు. సాతానుడు ఎందుకు? దేవుని సువార్త ప్రకటించబడుకోకుండా, దేవుని రాజ్యం విస్తరింపబడుకోకుండా, దేవుని చిత్తం నెరవేర్చబడకుండా ఉన్నట్లయితే వాడి జీవితకాలం ఏమవుతుంది? పొడిగించబడుతూ ఉంటుంది. వాడు ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఒక మాట, కాబట్టి మనం ప్రార్థన చేయాల్సింది ఎవరికి? దేవునికి. ఎదిరించాల్సింది ఎవరిని? సాతానుని. స్టెఫను గురించి మరి ఆలోచన చేయండి. స్టెఫనును రాళ్లతో కొట్టి చంపేస్తున్నప్పుడు స్టెఫన్ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. హతసాక్షిగా, మొట్టమొదటి హతసాక్షిగా మనకి అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఆదిమ సంఘంలో మనకు కనబడతాడు. స్టెఫన్ యొక్క మరణము అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని సేవకుడిగా మారడానికి మొట్టమొదటి కారణమైంది. స్టెఫన్ యొక్క మరణాన్ని ఆయన వస్త్రాలు తీసుకుని వచ్చి సౌలు పాదాల దగ్గర పెట్టారు. అపోస్తలుల కార్యాల గ్రంథం మనము 6-7 అధ్యాయాల్లో చదువుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. స్టెఫన్ మరణం ద్వారా ఒక బైబిల్లో కొత్త నిబంధనలో సగభాగం రాయడానికి అపోస్తలుడైన పౌలు బయటికి రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఎవరు? స్టెఫన్ యొక్క మరణం. కాబట్టి గమనించాలి, సాతానుడు అనుకుంటున్నాడు నేను దేవుని సేవకులను, దేవుని విశ్వాసులను, దేవుని రాజ్యాన్ని నేను పడగొడుతున్నాను అని అనుకుంటున్నాడు. కానీ దేవుని రాజ్యము చాప కింద నీరులాగా అదేమవుతా ఉంది? వెళ్ళిపోతూ ఉంది. వాడు ఎంతగా అణచాలని ప్రయత్నం చేస్తాడో అంతగా దేవుని రాజ్యము ఏం చేయబడుతుంది? విస్తరించబడుతుంది. ఈ సువార్త సాక్షార్థమే సకల జనులకు ప్రకటించబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అది ఏ విధంగానైనా సరే ప్రకటించబడుతుంది. అది ఏ విధంగానైనా సరే దేవుడు తన చిత్తాన్ని తన ప్రజల ద్వారా, తన సంకల్పం ద్వారా దాన్ని జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి సాతానును ఎదిరించాలి. సాతానును మనం ఏం చేయాలనంటే నిర్వీర్యం చేయాలి. సాతాను కుతంత్రాలను పని చేయకుండా చేయాలి. ఇలాంటి పరిస్థితులలో ఎవరైనా ఒకవేళ రెచ్చగొట్టేటువంటి పనులు చేస్తూ ఉన్నట్లయితే మనం చేయాల్సింది ఏంటంటే మనం రెచ్చిపోవడం కాదు, విభజనలు తీసుకుని రావడం కాదు, దేవునికి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి, మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండడం మీరు గమనించండి, యేసుక్రీస్తును సిలువ వేస్తున్నప్పుడు ఆయన చేసిన పని ఏంటి? మౌనంగా ఉన్నాడు. ఆయన ఇంత బాధ పెట్టినా, ఇన్ని కొరడాలతో ఆయన బాధ పెట్టినప్పటికీ కూడా మౌనంగా ఉండడం, ఆ మౌనము వాళ్ళని ఆలోచింపజేసింది. ఎందుకు ఇంత మౌనంగా ఉన్నాడైనా? ఎందుకు నోరు తెరవట్లేదు ఈయన? ఎందుకు ఇంత దీనత్వాన్ని, తగ్గింపును చూపిస్తున్నాడని చెప్పని అక్కడున్న ప్రధాన యాజకులు వాళ్ళందరికీ కూడా ఆలోచన కలిగజేసింది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రజలు మన మీద చిల్లరి మాట్లాడుతున్నప్పుడు, రకరకాలుగా చేయలేనటువంటి నేరాలు మన మీద మోపుతున్నప్పుడు, నిందలు అవమానాలు మన మీద తీసుకుని వస్తూ ఉన్నప్పుడు, లేనిపోని బురద మన మీద చల్లుతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనం కూడా మనకున్నటువంటి నా సత్తా ఏంటో నేను చూపిస్తానని చెప్పని మనం ఎదురు తిరగడం కాదు. చేయాల్సింది ఏంటంటే దేవునికి అప్పగించుకుని, దాని వెనుక ఎవడు పనిచేస్తున్నాడు? సాతానుడు బలంగా పనిచేస్తున్నాడు. ఎవరో ఒకరిని వాడుకుని వాడు తన యొక్క ఆలోచన ప్రకారం, కుతంత్రాల ప్రకారం దేవుని రాజ్యాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకుని చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే తప్పకుండా మనమే విజయాన్ని సాధిస్తాం. మౌనంగా ఉండడం అనుకోవచ్చు మనం ఓడిపోయామని. కాదు, మనం గెలుస్తున్నాం. సాతానుని మనం ఎదిరించగలుగుతున్నాం. సర్వసాధారణంగా మనం అనుకునేది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు, సార్ మనం మౌనంగానే ఉండాలా, చేతులు కట్టుకునే ఉండాలా, మనం ఏం మాట్లాడకూడదా అని అంటే, మాట్లాడాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి, మాట్లాడాలి. మాట్లాడకూడనటువంటి విషయాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మనం మౌనంగా ఉండి ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు 2 పనులు చేస్తాడు. మనం మౌనంగా ఉండి దేవునికి అప్పగించుకొని పని చేస్తే
దేవునికి ప్రార్థన చేస్తే అలాంటి పరిస్థితులలో ఎలా స్పందించాలో తగిన ఆలోచన దేవుడు మనకిస్తాడు. మొట్టమొదటిది. రెండవది, మనము దేవుని దగ్గర ప్రార్థన చేసి మౌనంగా ఉన్నప్పుడు మన శత్రువు మన మీద ఎవరైతే అటాక్ చేయడానికి వచ్చారో వాళ్ళలో వాళ్ళే చంపుకునేటువంటి పరిస్థితికి తీసుకుని వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. యెహోషువపాతు మీదకి 3 శత్రు సమూహాలు ఒకేసారి వచ్చినాయి, అటాక్ చేశారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20 అధ్యాయాలు మనం చదువుకుంటాం. 3 శత్రు సమూహాలు. ఆయన చేసిన పని ఏంటి? తనకున్న శక్తి చాలా తక్కువగా ఉంది, తనకున్నటువంటి సామర్థ్యం తక్కువగా ఉంది. ఆయన ఏం చేశాడు? దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. ఈ సైన్యాన్ని ఎదిరించడానికి నాకు సామర్థ్యం సరిపోదు, నాకు శక్తి సరిపోదు, నేనేమీ చేయలేను, కాబట్టి నీవే నాకు సహాయం చేయాలి, నీవే నాకు దిక్కని ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. నేను ముందుగానే చెప్పాను, మనము ఏదైనా అటాక్స్ జరుగుతున్నప్పుడు మనం చేయాల్సింది ప్రార్థన. ఆ ప్రార్థన చేసేటప్పుడు మనకు ఆలోచన ఇస్తాడు, ఎలా స్పందించాలి, ఎలా మాట్లాడాలి, దాని విషయంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నది దేవుడు ఆలోచన ఇస్తాడు. యెహోషువపాతుకు దేవుడు ఆలోచన చెప్పాడు, నువ్వేం చేస్తావనంటే నీ సైన్యంలో ఉన్నటువంటి వారిలో పాటలు పాడేవారిని, వాద్యాలు వాయించేటువంటి వారిని, దేవుని స్తుతించే వారిని తీసుకుని వచ్చి ఆ సైన్యానికి ముందుగా పెట్టి ప్రభువును ఆరాధించడం మొదలు పెట్టండి అన్నాడు. ఎప్పుడైతే యెహోషువపాతు ఈ 3 శత్రు సమూహాలు లెక్కించలేని జనాంగం తన మీదకి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు తను చేసిన పని ఏంటంటే దేవునిని ఆరాధించడం, దేవునిని స్తుతించడం, దేవునికి స్తుతి ఆరాధన చేయడం చేశాడు. జరిగిన వాస్తవం ఏంటంటే 3 శత్రు సమూహాలు రావడం వచ్చారు, కానీ వాళ్ళలో వాళ్ళలే కొట్టుకుని అంతటా వాళ్ళు చనిపోయారు. మొత్తం సైన్యం అంతా కూడా ఏమైపోయింది? చనిపోయారు, కలేబరములు అయిపోయారు. ఆ చనిపోయినటువంటి వారి దగ్గర ఉన్నటువంటి వెండిని, బంగారాన్ని సమకూర్చుకోవడానికి ఇశ్రాయేలీయులకు 3 రోజులు పట్టింది. ఒకవేళ వాళ్ళు మోయలేని దానికంటే ఎక్కువ ఆ బంగారాన్ని, వెండిని సంపాదించుకుని లాక్కుని తెచ్చుకున్నారంట. చూడండి, సాతాను చేసేటువంటి అటాక్స్ ఇలాంటి పరిస్థితుల్లో మనం చేసేటప్పుడు మనము ప్రార్థించాలి, మౌనంగా ఉండాలి, దేవుని దగ్గర కనిపెట్టాలి. అలాంటి పరిస్థితులను దేవుడు మనకి సహాయం చేస్తాడు, కృప చూపిస్తాడు. అటాక్ అని అంటే గమనించాలి, మనకున్నటువంటి పరిస్థితులనే వాడు వాడుకుంటాడు. మనకున్నటువంటి పరిస్థితులనే గమనించాలి. ఒకవేళ మనకి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఒకవేళ ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నాయనుకోండి, ఆర్థిక సమస్యలు వాడు ఏమని చెప్తాడనంటే, మనకు ఉద్యోగం చేస్తూ ఉన్నాం, నీ జీతం సరిపోవట్లేదు కదా, కొంచెం లంచం తీసుకుంటే ఏమైంది అన్నట్టుగా ప్రేరేపిస్తాడు. తప్పుడు పద్ధతుల్లో ధనాన్ని సంపాదించుకో, లేకుంటే అన్యాయంగా, లేకుంటే అక్రమమైన పద్ధతిలో నీకు ఇబ్బందులు ఉన్నాయి కదా, వీటిని సమర్థించుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి ఇదేముంది, చేస్తే ఏముంది అన్నట్టుగా మనకున్న బలహీనతలను, మనకున్నటువంటి అవసరాలను సాతాను వాడు తీసుకుని దానిని టార్గెట్ చేసి మనను అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేకాదు, మనకున్నటువంటి ఆ శరీర సంబంధమైనటువంటి కోరికల విషయంలో కూడా వాడు ఏం చేస్తాడని అంటే రకరకాల పరిస్థితులలో వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, ఒకవేళ ఏదైనా మీరు మెసేజ్ చేస్తూ ఉన్నారు వాట్సాప్లో, మీకు హాయ్ అని కానీ, లేకుంటే హాయ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్, ఇలాంటి మెసేజెస్ ఎవరైనా పెట్టారనుకోండి, మీరు గమనించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను చేసేటువంటి పన్నాగాలు, వాడు చేసే కుయుక్తులు, ముందుగా ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్నే స్టార్ట్ అవుద్ది. మీరు కనుక జాగ్రత్తగా లేకపోతే కొంచెం అలా చాటింగ్ చేస్తూ వెళుతున్నట్లయితే అది ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతుంది. అమెరికా దేశంలో గార్డెన్ మెక్డానల్డ్ అనేటువంటి ఒక దైవ సేవకుడు, ఒక మంచి పాస్టర్, ఒక పెద్ద సంఘానికి దైవ సేవకుడు అని, సాతానుడు ఎలాగా వాడు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడంటే చిన్న చిన్న విషయాలు. ఒకసారి ఆయన దైవ సేవకుడిగా పనిచేస్తూ ఉన్నాడు, చాలా పెద్ద వయసు అయినా. ఆయనకు ఒక కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఒక సెపరేట్ రూమ్ ఉండేది. ఒక టేబుల్ ఉంది, దానికి చైర్ ఉంటుంది, దాని ముందు 2 చైర్స్ ఉంటాయి. ఎవరైనా భార్య భర్తలు వస్తే కూర్చుని వాళ్ళతో మాట్లాడడానికి. ఒక ఆవిడ పదే ఆఫీస్కి వస్తూ ఉంది, మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె చాలా సమస్యల్లో వచ్చింది, చాలా ఇబ్బందులతో వస్తూ ఉంది, చాలా కన్నీరుతో వస్తుంది, చాలా ఏడుస్తూ ఉంది. ఆ కూర్చుని ఉంటున్నప్పుడు ఈయన దేవుడి వాక్యాన్ని చెప్పాడు, ఓదార్చడానికి, ఆమెను ధైర్యపరచడానికి కొన్ని మాటలు చెప్పాడు. ఆమె ఏడుస్తూనే ఉంది. ఈయన పెద్ద ఆయన కాబట్టి ఒక 15-20 సంవత్సరాలు చిన్నదామె అయినప్పటికీ కూడా ఆమెను ఓదార్చడానికి తీసుకుని వెళ్ళి భుజం మీద చేసిన తర్వాత ఇంకా పరిస్థితులు ఎక్కడికి వెళ్ళిపోయిందనంటే వాళ్ళు శారీరకంగా ఒకటైపోయే పరిస్థితికి వచ్చింది. ఇది సంఘానికి తెలిసిన తర్వాత సంఘం ఏమన్నారంటే, పాస్టర్ గారుగా మీరు కొనసాగడానికి కుదరదండి అని చెప్పి ఆయన పక్కన పెట్టారు. ఆయన 2 సంవత్సరాలు ఆయన ఏం చేశాడంటే తన తప్పును ఒప్పుకున్నాడు. నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నేను చేయకూడదు అని చెప్పని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత
పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర, సంఘంలో అనుభవజ్ఞులైనటువంటి వారి దగ్గరికి మీరు కౌన్సిలింగ్ తీసుకునండి. కొంత మీకు కౌన్సిలింగ్ అవసరం, దేవుని వాక్యానుసారంగా మీరు చక్కబెట్టుకోవాలి మీరు జీవితాన్ని అని అన్న తర్వాత ఆయన ఏం చేశాడనంటే రీబిల్డ్ ద బ్రోకెన్ వరల్డ్, అంటే పడిపోయిన స్థితిలో ఉన్నవారు మరలా తిరిగి తన జీవితాన్ని ఎలా కట్టుకోగలుగుతామో అన్న దానిని ఒక పుస్తకం రాశాడు. తన బలహీనతలన్నిటిని కూడా నిర్దాక్షిణ్యంగా సంఘం ముందు ఒప్పుకొని 2 సంవత్సరాల తర్వాత మరలా తన జీవితాన్ని సరిపడ్డాడు, తన జీవితాన్ని సరి చేసుకున్నాడు, వాక్యక్రమంలో మరలా కొనసాగుతున్నాడు అన్న తర్వాత మరలా సంఘం ఆయన ఏం చేసిందనంటే సేవకునిగా అంగీకరించింది. గమనించాలి, చిన్న చిన్న విషయాలలో సాతానుడు మనను అటాక్ చేస్తూ ఉంటాడు. అది మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా సాతానుడు ఏ విధంగానైనా సరే, ఏ పరిస్థితినైనా, ఆర్థిక పరిస్థితి కానివ్వండి, లేకుంటే మన బలహీనతలు కానివ్వండి, శరీర కోరికలు కానివ్వండి, లేకుంటే మనకున్న ఎమోషన్స్ కావండి, ఏదైనప్పటికీ కూడా సాతానుడు మన బలహీనతలను చూసి దాని మీద ఏ విధంగానైనా సరే అది కూడా చిన్న చిన్నగా ప్రారంభిస్తాడు. మీరు మొబైల్ చూస్తూ ఉంటారండి, మీరు మంచి ఉద్దేశంతోనే యూట్యూబ్లో ఒకవేళ వీడియోలు చూస్తూ ఉండొచ్చు, మంచి వీడియోలు చూడొచ్చు, కింద ఒక మెసేజ్ రాండి, ఇది చూడండి ఇది బాగుంటుందని చెప్పిన ఒక మెసేజ్ వచ్చింది. ఆ పిక్చర్ చూస్తే చాలా అట్రాక్టివ్గా కనబడ్డది. ఎందుకు ఓపెన్ చేశాడు? ఒక ఫోటో, 2 ఫోటో, 3 ఫోటోలు, మొదటి వీడియో, రెండో వీడియో, అలా చూస్తూనే ఉంటాం. అలా ఆ వీడియోలు చూస్తూ ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్ళిపోతారు. నాకు తెలిసిన దైవ సేవకులు చాలామంది కూడా ఫోనోగ్రఫీకి బానిసలైపోయి బయటికి రాలేక ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిన పరిస్థితులు ప్రపంచంలో లేకపోలేదు. చాలా జాగ్రత్త సుమ. సాతానుడు ఏ విధంగానైనా సరే, ఎలాగైనా సరే కుతంత్రాలు, పన్నాగాలు, స్కీమ్స్ వేస్తాడు వాడు పడగొట్టడానికి. ఎందుకనంటే మన ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగానైనా సరే వాడు టార్గెట్ చేస్తాడు, పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం గమనించాలి, వాడు సాతానుడు అటాక్ చేసేదో దేని మీదో తెలుసా? మన ఆస్తి మీద కాదు, లేకుంటే మనకున్న హోదా మీద కాదు, లేకుంటే మనకున్నటువంటి ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేని దాని మీద, ఒక్కసారి దాన్ని సంపాదించుకున్న తర్వాత మరలా దాన్ని తిరిగి పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి సంపాదించుకోలేనంత పరిస్థితికి అటాక్ చేసేటువంటి పని ఏంటంటే మన పవిత్రత మీద వాడు అటాక్ చేస్తాడు. మన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మీద, మన క్యారెక్టర్ మీద, మన శీలం మీద వాడు అటాక్ చేస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్త సుమ. ఇలాంటి విషయాలలో ఒకవేళ వాడు ప్రయత్నం చేసి ఏ విధంగానైనా సరే వాడు అపవిత్రమైనటువంటి జీవితంలోనికి తీసుకుని వెళ్ళిపోవడానికి, మన క్యారెక్టర్ను పడగొట్టి మనకు సాక్ష్యం లేకోకుండా చేసేస్తాడు. మన ఆత్మీయ జీవితం, మన విశ్వాస జీవితం దేవుని దగ్గర ఏ విధంగానూ కూడా కొనసాగకుండా పడగొట్టి వెనక్కి లాక్కుని తీసుకుని వెళ్ళిపోతాడు. లోకంలో సాక్ష్యం చెప్పేటువంటి వారు ఒకవేళ ఏదైనా ఒక యాక్సిడెంట్ కానీ ఏదైనా సన్నివేశం జరిగిందనుకోండి, సాక్ష్యం అడుగుతారు. కోర్టు ఏమడుగుతుంది? సాక్ష్యం అడుగుతుంది కదా. సార్ నేను ఇలా వస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఈ స్థలంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు నేనే ఉన్నానని సాక్ష్యం చెప్తాడు, చెప్పి వెళ్ళిపోతాడు. కానీ క్రైస్తవ విశ్వాస జీవితంలో సాక్ష్యం చెప్పేటువంటి మనము దేని గురించి అయితే సాక్ష్యం చెప్తున్నామో ఆ సాక్ష్యం మీద నిలబడాలి. మనం ఆ సాక్ష్యముతో మన జీవితాన్ని కలుపుకుని మనం మాట్లాడాలి. ఇప్పుడు మనం పవిత్రంగా ఉండాలని సాక్ష్యం చెప్పాం, ఆ పవిత్రత మనలో కనబడాలి. యాక్సిడెంట్ జరిగినప్పుడు సాక్ష్యం చెప్పిన వాడు మాట చెప్పి వెళ్ళిపోతాడు, ఇంకా తర్వాత అతని పని ఉండదు. కానీ సాక్ష్యం చెప్పేటువంటి మనము దేని గురించి సాక్ష్యం చెప్తున్నామో దానికి తగినటువంటి జీవితం మనలో కనబడకపోతే లోకములో మనకున్నటువంటి సాక్ష్యం పోతుంది, దేవుని నామము అవమానపరచబడుతుంది. సాక్ష్యం అట్టేటువంటి మనము దేవునికి సాక్షిగా ఉండాలని అంటే మనం దేని గురించి అయితే ప్రకటిస్తున్నామో, దేని గురించి అయితే బోధిస్తున్నామో, దేని గురించి మంచి గురించి మనం మాట్లాడుతున్నామో ఆ పని, ఆ విషయము మన జీవితాలలో ఒక మాదిరిగా కొంతమందికి మనము దేవుని మార్గాలను చూపించేటివిగా మన జీవితాలలో అది చూపించాలి. యథార్థత గురించి సాక్ష్యం ఇస్తే మన జీవితంలో యథార్థత ఉండాలి. పవిత్రత గురించి సాక్ష్యం ఇస్తే పవిత్రత మన జీవితంలో కనబడాలి. ఒకవేళ అలా జీవితంలో లేకపోతే మనం సాక్షిగా ఉండలేం. మన సాక్ష్యాన్ని, మన క్యారెక్టర్ని మనం బాగానే చాలా కాలం కాపాడుకున్నామండి, పర్వాలేదు, సంవత్సరాల తరబడి నేను చాలా రోజులు నా సాక్ష్యాన్ని కాపాడుకున్నాను, బాగానే ఉన్నాను కదా అని అనుకుంటే ఒక్క క్షణంలోనే గమనించాలి, మీరు సంవత్సరాల తరబడి కాపాడుకున్నటువంటి మీ పవిత్రతను, మీ క్యారెక్టర్ని, మీ సాక్ష్యాన్ని ఒక్క క్షణంలో కనుక మీరు అజాగ్రత్త కలిగి ఉంటే సంవత్సరాల తరబడి కాపాడుకున్నటువంటి సాక్ష్యాన్ని మొత్తం ఏం చేస్తాడు? వాడు పడగొట్టేస్తాడు. కాబట్టి ఎక్కడ ఏ క్షణంలోనూ ఏ నిమిషంలోనూ కూడా ఏ మాత్రం కూడా సాతానుడు ఏం చేస్తాడంటే 1000 కళ్ళు పెట్టి చూస్తాడు. అంటే వాడికి 1000 కళ్ళులు ఉన్నాయని కాదు,
ఇప్పుడు సరైనటువంటి విశ్వాసం ఉన్నాడు అనుకోండి, బాగా బలంగా ఉన్నాడు అనుకో, వాడికి నలుగురు ఇవ్వండిరా, నలుగురు పెట్టండిరా అంటాడు సాతాను. ఎందుకని? మన విశ్వాసాన్ని పడగొట్టడానికి మన చుట్టూ నలుగురు దూతలను పెడతాడు వాడు. ఇంకా స్ట్రాంగ్గా ఉన్నవాడికి 8 పెట్టండి అంటాడు. ఒకవేళ మనము సాదా సీదా పర్వాలేదులే, అటు ఇటు పడిపోతూ లేస్తున్నాడు, అవసరం లేదులే, వీడికి ఒక్కనే పెట్టండి అంటాడు. అంటే మనము స్థాయి పెరిగే కొలది కూడా మీరు గమనించాలి, మన ఆత్మీయ స్థితి పెరిగే కొలది కూడా మనకి అటాక్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. మన ఆత్మీయ స్థితి, మన ఆత్మీయ జీవితము దేవునికి దగ్గర అయ్యే కొలది కూడా మన మీద అటాక్స్ జరుగుతుంటాయి. వాడు ఎవరినైనా వాడేసుకుంటాడు, ఏ పరిస్థితినైనా వాడేసుకుంటాడు. కుటుంబంలో కానివ్వండి, మనము ఉన్న ప్రదేశంలో కానివ్వండి, మనం ఉండే ఫ్లాట్లో కానివ్వండి, మనం ఉండేటువంటి ఎక్కడైనప్పటికీ కూడా ఎవరినైనా వాడుకుంటాడు. మీరు గమనించండి, పైకి వెళ్ళే కొలది కూడా సెక్యూరిటీ పెరగాలి. మీరు 10 అడుగులు పైకి వెళ్ళారనుకోండి, మనకి భద్రత కావాలి. ఇంకా పైకి వెళ్తే పారాచూట్ కావాలి కదండి. మనము పైకి వెళ్ళే కొలది కూడా మనం వాడేటువంటి పరికరాలు కూడా పద్ధతి మారిపోతూ ఉంటుంది. ఇంకా 100 అడుగులు పైకి వెళ్తే సెక్యూరిటీ ఉండాలి ఖచ్చితంగా. పైకి వెళ్ళిన తర్వాత బాగానే ఉన్నాను అనుకున్నట్లయితే కనుక అక్కడి నుంచి పడిపోతే మళ్ళీ తిరిగి లేవాలి. గమనించాలి, మన ఆత్మీయ స్థితి పైకి వెళ్ళే కొలది కూడా, మన ఆత్మీయ స్థితి బలంగా దేవునికి దగ్గర అయ్యే కొలది కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క పద్ధతి కూడా మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అటాక్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఏ విధంగానైనా సరే పర్వాలేదులే, ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఎంతకాలం నేను బాగానే జీవించానండి, పర్వాలేదండి, నా విశ్వాసం చాలా గొప్పదండి, నేను చాలా స్ట్రాంగ్ అండి అని అన్నాం అనుకోండి, ఒక్క క్షణంలో పడగొడతాడు. తెలీదు, ఎలా వాడుకుంటాడో తెలియదు. అలా పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు గెత్సెమనే తోటలో పేతురును, యోహాను, యాకోబుని తీసుకుని వెళ్ళాడు కదా. తీసుకుని వెళ్ళి ఆయన ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళు ప్రార్థన చేశారా? ఏం జరిగింది? అంతకుముందే గెత్సెమనే తోటలో ఒకటి చెవి నరికేశాడు కదా, కత్తి తీసుకుని. తర్వాత ఏం జరిగింది? గెత్సెమనే తోట నుంచి బయటకు వెళ్ళిపోయి సైనికులు పట్టుకున్న తర్వాత ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాడు. ముందే చెప్పాడు, మీరు శోధనలో పడే అవకాశం ఉంది, ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేయమంటే వాళ్ళు నిద్రపోయారు. శోధనలో పడిపోయాడా పేతురు? లేదా, పడిపోయాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎంత జాగ్రత్త కలిగి లేకపోతే ఏ విధంగానైనా సరే మనల్ని వాడు అటాక్ చేస్తాడు. మనం ఏం చదువుకున్నామంటే ఆపద్దినమందు అనే మాట వాడాడు ఇక్కడ ఆయన. చూడండి, 6వ అధ్యాయము 13వ వచనంలో, మీరు ఆపద్దినమనంటే మనకి ఆపద దినమనంటే లోకం ఏం చెప్తుందనంటే రాబోయే రోజులు చాలా బాగుంటాయండి, వచ్చే రోజులు బాగుంటాయండి, రాబోయే రోజులు బాగుంటాయని చెప్పని లోకస్తులు చెప్తూ ఉంటారు. ఒక మాట బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? రాబోయే రోజులు ఎలా ఉంటాయి? బాగుంటాయా? లేదు, చాలా కఠినంగా ఉంటాయి, చాలా కష్టంగా ఉంటాయి, చాలా క్రిటికల్గా ఉంటాయి. కాబట్టి రాబోయే రోజులు క్రిటికల్గా ఉంటాయి. అయితే భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే. అయితే మంచి రోజులు కూడా ఉన్నాయి. అవి శాశ్వత కాలంలో దేవుని రాజ్యంలో మనము ఉండబోయేటువంటి మంచి రోజులు. అవి చాలా చాలా మంచి రోజులు. అవి మనం శాశ్వతంగా దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ యుగయుగాలు తరతరాలు కూడా దేవుని రాజ్యంలో శాశ్వతంగా చాలా శాశ్వతమైన శ్రేష్టమైన రోజులు మనం చూడబోతున్నాం. అయితే భూమి మీద బ్రతుకున్నటువంటి కాలంలో మనం ఎదుర్కోబోయేటువంటి రోజులు చాలా ఆపద దినాలు రాబోతున్నాయి. వీటన్నిటి కొరకు కూడా మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. అది ఎప్పుడనంటే ఆపద సంభవించేటువంటి క్షణం 10 రోజులో, 10 నిమిషాలో, లేకుంటే 2 సంవత్సరాలు కాదు, మేబీ నెక్స్ట్ మినిట్లోనే మనకి ఆపద పరిస్థితులు ఎదురవ్వచ్చు. రాబోయే మంచి రోజులు కాదు, గడ్డు రోజులు, గడ్డు దినాలు రాబోతున్నాయి. కాబట్టి మెలకువ కలిగి ఎదుర్కొనే వారిగా ఉండాలి. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రిపేర్ అవుతారా? ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళక ముందు ప్రిపేర్ అవుతారా? ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళక ప్రిపేర్ అవ్వడానికి ఉండదు, అక్కడ రాయాలి. క్రికెట్ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తానంటే కుదరదు. వెళ్ళక ముందు ఏం చేయాలి? మనం ఎక్కడున్నాం? ఆల్రెడీ యుద్ధ భూమిలో ఉన్నాం. చెడ్డ రోజులు మనకి ఆపద్దినాలు రాబోతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? వచ్చిన తర్వాత చూద్దాంలే అని అంటే అది అజ్ఞానం అవుద్ది, అది అవివేకం అవుద్ది. రాకముందే మనం ఏం చేయాలి? ముందుగానే ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి, వాటిని ఎదుర్కోవడానికి ఉండాలి. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. కొన్ని విషయాలు దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలు, దేవుడి చెప్పేటువంటి పద్ధతులు, మనకు ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చాడనంటే వాటిని ఖచ్చితంగా మన జీవితాలలో మనం అనుసరించాలి, పాటించాలి. ఒక వాక్య భాగాన్ని చదువుతాను, వచనాలు ఎక్కువ ఉన్నాయి, పర్వాలేదు, తీద్దామా? సామెతల గ్రంథం 1వ అధ్యాయం, మెల్లిగా చదువుతాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం నుండి
చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియచేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాసము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపిదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీయో మీరు వెనక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడుకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారి కేవలము తృణీకరించరు. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ, సలహా కాదు సుమ, బైబిల్లో చెప్పింది ఆజ్ఞ. ఇది చెయ్యండి, ఇది పాటించండి అని దేవుడు మనకి చెప్పాడు అని అంటే గనక, అది మనం చెయ్యకపోతే, దాని ప్రకారం జీవించకపోతే, గమనించండి, దాని యొక్క పర్యవసానం మన మీద ఖచ్చితంగా ఉంటుంది. వాక్యం తెలిసి కూడా మీరు గమనించండి, కొంతమంది విశ్వాసుల జీవితాల్లో నేను కొన్ని మాటలను వింటూ ఉన్నప్పుడు, చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అంటే నేను చేసిన తప్పే ఫలానా వ్యక్తి చేశాడండి, ఆయనకంటే నాకెక్కువ పనిష్మెంట్ ఉందని చెప్పని చాలామంది మాట్లాడుతుంటారు. వాడికి తెలీదు, వాడి అవివేకంగా బుద్ధిహీనంగా చేశాడు. చేయకూడదని నీకు తెలిసి కూడా చేసావు కాబట్టి దానికి పర్యవసానం ఎక్కువ ఉంటుంది. గమనించాలి, తెలిసి కూడా మనం తప్పు చేస్తే డబల్ శిక్ష ఉంటుంది, డబల్ పోర్షన్. తెలియని వాడికి తెలియక చేశాడు కాబట్టి, బుద్ధిహీనంగా చేశాడు కాబట్టి అది వేరేగా ఉంటుంది. తెలిసి చేసి కూడా మనం చేస్తే మనకి రెట్టింపు శిక్ష ఉంటుంది. దేవుడు మనకి ఇలా చెయ్యొద్దు అని చెప్పాడు. సాతానుడు మన మీద అటాక్ చేస్తాడు, జాగ్రత్త కలిగి ఉండండి, మెలకు కలిగి ఉండండి, అలర్ట్గా ఉండండి అని చెప్పని దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోనండి అని, ఆపద దినాలు రాబోతున్నాయి, వాటిని ఎదుర్కోవడానికి మీరు శక్తి కలిగిన వారిగా దేవుని వాక్యాన్ని మీ హృదయాలలో స్థిరపరచుకుని ప్రతిదినము ప్రార్థన ద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోనండి అని చెప్పి దేవుడు పదే పదే మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు, ఆ విధంగా కాకోకుండా మనము దానిని నిర్లక్ష్యం చేస్తే ఆపద మన మీదకు వచ్చినప్పుడు, చూడండి, నేను చెప్పినప్పుడు మీరు వినలేదు కాబట్టి మీకు ఆపద కలిగినప్పుడు నేనేం చేస్తానంటున్నాడు ఆయన? నవ్వుతానంటున్నాడు. మీకు శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది, కష్టం ఎదురైనప్పుడు మీరు మొర్ర పెట్టినా కానీ నేను వినను అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన మనకి చెప్తున్నప్పుడు, ఆయన మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు దానిని మనం చేసేవారుగా ఉండాలి. సాతాను చేసే పని ఏంటంటే మనం ప్రిపేర్ అవ్వకుండా చేస్తూ ఉంటాడు. కొంతమంది ఎంతకాలం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, పర్వాలేదులే అని చెప్పని అనుకుని కనుక మనం నిర్లక్ష్యంగా ఉంటే, ఆ వాగ్దానాన్ని పట్టుకుని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి పర్వాలేదులే అని అనుకున్నట్టయితే గమనించాలి, ఏ క్షణాన ఏ విధంగా జరుగుతుందో మనకి తెలియదు. ముఖ్యంగా ప్రార్థన 3 రకాలుగా చేస్తాం. నేను ముగింపులోకి వస్తున్నాను. ప్రార్థన 3 విధాలుగా చేస్తాం. మొట్టమొదటిది ప్రొటెక్షన్ కోసం చేసే ప్రార్థన. మొట్టమొదటిగా ఎక్కడికైనా బయలుదేరాం, ఏ పైన చేద్దామని మొదలుపెట్టాం, ఏ కార్యమైనా చేద్దాం అనుకున్నాం, మనం ఏం చేస్తాం? ముందుగా ప్రార్థన చేస్తాం. అంటే చేయబోయేటువంటి కార్యం కొరకు ఏ ఆటంకం లేకోకుండా, దేవా ఇది జరిగించు, ఈ ప్రయాణం సుఖవంతం చే, లేకుంటే నేను అనుకున్నటువంటి ఈ పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సహాయం చేయమని మనం ప్రొటెక్షన్ కోసం ముందుగా ప్రార్థన చేస్తాం.
రెండవది ఏంటంటే కంటిన్యూస్గా ప్రార్థన చేసే విధానం మరొకటి ఉంటుంది. ఏంటంటే పని ప్రారంభించాం, చాలా రోజులు చేసాం, కొంత దూరం ప్రయాణం చేసేస్తాం, మధ్యలో ఉన్నాం, ఇంకా దేవా దీనిని కొనసాగించు, దీనిని ముగించడానికి, దీనిని కంప్లీట్ చేయడానికి కావలసిన శక్తినిమ్మని మనం మధ్యలో కంటిన్యూ చేస్తూ ప్రార్థన చేయాలి. మూడవది ఏంటంటే కల్మినేటింగ్ ప్రేయర్ అంటారు. కల్మినేటింగ్ ప్రేయర్ అంటే మనము ఆ కార్యము ముగించేంత వరకు కూడా, అది అంతానికి వచ్చే వరకు కూడా, మొదట్లో ప్రారంభం చేసి మధ్యలో కొంత ప్రార్థన చేసి ఇంకా ముగింపులో మనం మానేస్తే అది కంప్లీట్ కాదు. అందుకనే నెహెమ్యా ఏం చేశాడు, మొట్టమొదటిగా ఆ గోడలు కట్టడానికి మొట్టమొదట ప్రార్థన చేశాడు. మధ్యలో సగం కట్టిన తర్వాత శత్రువులు అటాక్ చేశారు. ఏం చేశాడు ఆయన, ఒక చేతితో కత్తి పట్టుకుని ప్రార్థన చేస్తూ ఆ యెరూషలేము గోడలను కట్టడానికి నెహెమ్యా ప్రయత్నం చేశారు. ముగించేంత వరకు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. గమనించండి, మన ఆత్మీయ జీవితాన్ని మనం ప్రారంభించాం, కొనసాగుతుంది, మధ్యలో ఉన్నాం, మనం ముగించేంత వరకు కూడా, మనము అడిగిన దానిని దేవుడు ఇచ్చేంత వరకు, మన ఆత్మీయ జీవితం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం ఏం చేయాలి, ప్రార్థనను ఎడతెగక ఏం చేయాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. కాబట్టి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ యొద్ద నుండి వాడు ఏం చేస్తాడు, పారిపోతాడు. సాతానుని మనం ఎదిరించాలి. దేవునికి లోబడితే, దేవునికి అప్పగించుకుంటే సాతానుని మనము ఎదిరించగలుగుతాం. సాతాను మీద విజయం సాధించడం అంటే భౌతికంగా విజయం సాధించడమా కాదు. అందరూ అనుకుంటారు మనము ఒకవేళ భౌతిక సంబంధంగా విజయాలు సాధిస్తే చాలామంది చప్పట్లు కొట్టొచ్చు. మనము చప్పట్లు కొట్టించుకోవాల్సింది దేవుని దూతల చేత, దేవుని చేత మనం చప్పట్లు కొట్టించుకునే వారిగా ఉండాలి. భౌతిక సంబంధం అంటే మనుషుల ద్వారా కాదు. దేవుడు మనం చేసిన పనికి, మన ఆత్మీయ జీవితానికి దేవుడు దానిని గౌరవించే విధంగా, దేవుడు మెచ్చుకునే విధంగా ఉండాలి. సాతానుకు ఎప్పుడు విజయం వస్తుందనంటే మనము దేవుని మీద ఆధారపడేటువంటి విషయాలలో ఆధారపడుకోకుండా, దేవుని మీద నమ్మకం ఉంచుకోకుండా, దేవునికి ఎప్పుడూ ప్రార్థన చేయకోకుండా ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో, గమనించండి, ఒకవేళ మనము మరణం అనేది మన ముందుకు వచ్చినప్పటికీ కూడా దానిని అంగీకరించి దేవుని కొరకు నేను చనిపోవడానికైనా సరే, నా ప్రాణం పెట్టడానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నానని మనం చనిపోయినప్పటికీ కూడా సాతాను విజయం పొందినట్లు కాదు, మనమే గెలిచినట్లు. మనం అనుకోవచ్చు దేవుని కొరకు నేను ప్రాణం పెట్టాను కాబట్టి సాతాను గెలిచాడని. కాదు, మనం మరణించడం ద్వారా దేవునిని మనము గణపరచడానికి. చూడండి, స్టెఫను మరణించడం ద్వారా అనుకున్నారు యూదులందరూ కూడా, మేము స్టెఫన్ని చంపేశామనుకున్నారు. కానీ అదే స్థితిలో పరలోకంలో యేసయ్య సింహాసనం మీద నుండి ఏం చేశాడు, ఆయన లేచి నిలబడ్డాడు. పరలోకంలో దూతలు చప్పలు కొట్టారు ఆయనకి. అది కావాలి మనకి, మనం జయించడానికి, మనము విజయాన్ని సాధించడానికి. ఒకవేళ ఈ లోకంలో మనం మౌనంగా ఉంటే, ఎవరైనా ఏదైనా మాట అంటున్నప్పుడు మనం తగ్గించుకుని ఉంటే మనం చేతకాని వాళ్ళగా కనబడతాం. కానీ సాతాను ముందు మనం ఏం చేస్తున్నాం, ఓడిస్తున్నాం వాడిని. అది వాడికి విజయం కాదు, దేవునికి విజయం. కాబట్టి తగ్గింపు కలిగి ఉండడం గుర్తుపెట్టుకోవాలి. లోకంలో ఉన్నటువంటి మనుషులు రకరకాలుగా మనను ఎన్ని అనుకున్నప్పటికీ కూడా మనలో విధేయత, తగ్గింపుకు, దేవునికి లోబడటం అన్నది మనం చేయగలిగితే తప్పకుండా దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. విలియం గర్నాల్డ్ అనేటువంటి ఒక ఆయన ఏమన్నాడంటే, మనం ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచం ధరించుకుంటే పరలోకంలో సర్వాంగ కవచం ఉండదంట, మహిమ వస్త్రాలు ఉంటాయంట. భూమి మీద దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటే పరలోకంలో మనకేముంటుంది, మహిమ వస్త్రాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఎవరైతే సర్వాంగ కవచాన్ని ధరించరో వారి పరలోకంలో మహిమ వస్త్రాన్ని ధరించలేరు అని అంటాడు ఆయన. మనం అన్ని సమయాల్లో సర్వాంగ కవచాన్ని ధరించాలి, లేకపోతే మనం సైనికులమే కాదు, సర్వాంగ కవచం ధరించుకుని రిలాక్స్ అయిపోతే కనుక సాతాను ముందు మనం ఓడిపోతాం. ఒక విశ్వాసి ఆత్మ సంబంధంగా మనము కునికిపాటులోకి వెళ్ళిపోయే వారిగా కాకోకుండా ఎప్పుడు కూడా సాతాను ముందు మెలకు కలిగి ఉండాలి. విశ్వాస జీవితంలో నిద్రపోకుండా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. నేను ఒక మాటని మీరు చెప్పి ముగిస్తాను. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా తప్పకుండా యుద్ధం చేయాల్సిందే. అందరూ కూడా యుద్ధం చేయాల్సిందే. ప్రతి విశ్వాసి తప్పకుండా ఆత్మీయ యుద్ధంలో ఉండాలి. ఈ యుద్ధం ఎలా ఉంటుందని అంటే మీరు గమనించండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన చుట్టూ భయంకరంగా దోమలు తిరుగుతూ ఉన్నాయండి. దోమలు కుడుతున్నాయని చెప్పని మనం దుప్పటి కప్పుకున్నాం. దుప్పటి కప్పుకున్న తర్వాత ఊపిరి ఆడట్లేదని కొంచెం ఇలా తీసాం. ఏం చేస్తాయి, దోమలు కుట్టేస్తాయి. చెయ్యి కొంచెం బయటికి పెట్టామంటే చేతిని కుట్టేస్తాయి. కాలు కొంచెం దుప్పటికి బయట పెట్టామంటే కాళ్ళని కుట్టేస్తాయి. మీరు గమనించండి, ఇక్కడ సంఘము శరీరం అయితే దుప్పటి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం అనుకున్నట్లయితే, దోమలు సాతానైనట్లయితే, సర్వాంగ కవచాన్ని కనుక నువ్వు తీసేసినట్లయితే నీ శరీరాన్ని
నీ ఆత్మీయ జీవితాన్ని సాతాను ఏం చేస్తాడు? అటాక్ చేస్తాడు. పీల్చుకుని తింటాడు. దోమలు ఊరికినే వదిలేస్తాయా? రక్తాన్ని పీల్చేస్తాయి. కాబట్టి గమనించాలి, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ప్రతిదినం మనము ధరించుకుని ఉండాలి. సాతాను శక్తి దేవుని శక్తి కంటే గొప్పవేమి కాదు. అందుకనే 1 యోహాను పత్రిక 4:4 లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మనలో గొప్పవాడు ఉన్నాడు, ఆత్మదేవుడు ఉన్నాడు. ఆ శక్తిని మనం ఉపయోగించుకోవాలి. అంతేకాదు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. అంతేకాదు సాతాను ఎన్ని రకాలైనటువంటి తంత్రాలు కల్పించినప్పటికీ కూడా మనం ప్రార్థనలో కలిసి ఉంటే, ప్రార్థనలో మనము కలిసి ఏకీభవించి ప్రార్థన చేయగలిగితే, గమనించాలి, ఈ రోజున చాలా కుటుంబాలను సాతానుడు అటాక్ చేశాడు. చాలా కుటుంబాలలో ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి కుటుంబాన్ని నేను అడుగుతున్నాను, మీ కుటుంబాలలో సమస్యలు లేవన్న వాళ్ళు ఎవరైనా చేయెత్తుతారా? నా కుటుంబంలో ఏ సమస్య లేదంటే అంత బాగానే ఉందన్న వాళ్ళు. కాబట్టి సాతానుడు అటాక్ చేస్తూ ఉన్నాడు. ఎంతో కొంత మన మీద అటాక్స్ ఉన్నాయి. అంతేకాదు సంఘముగా కూడుకుంటున్న మన మీద కూడా అటాక్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో కుటుంబాల మీద, సంఘం మీద అటాక్ చేయకుండా ఉండాలనంటే కుటుంబాలు కలిసి ప్రార్థన చేస్తే ఏమవుతుందనంటే ఈ యొక్క సాతాను యొక్క తంత్రాలన్నిటిని కూడా మనం ఎదిరించడానికి శక్తి కలిగి ఉంటాం. సాతానుడు కుటుంబాల మీద, సాతానుడు సంఘాల మీద, సాతానుడు రకరకాలుగా అటాక్ చేస్తూ ఉన్నాడు. వాడి పని వాడు చేస్తూ ఉన్నాడు. వాడి సమయం దగ్గరగా ఉంది, తొందరలోనే ఉందని. కాబట్టి మనం మరలా కలిసి ఎందుకు ప్రార్థన చేయకూడదు? మరలా తిరిగి ఎందుకు మనం కలుసుకుని ప్రార్థన చేయకూడదు? నేను గమనించండి, ప్రార్థన లేకపోతే మీ కుటుంబాల్లో అటాక్స్ ఎక్కువ అవుతాయి. సమస్య వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం కదా, అది బుద్ధిహీనత అవుతుంది. రాకముందే మనము సిద్ధపడి సాతానును ఎదిరించడానికి ధైర్యం కలిగి శక్తి కలిగిన వారిగా ఉండాలి. ఎందుకనంటే సాతాను భయంకరంగా కుటుంబాల మీద టార్గెట్ పెట్టుకున్నాడు, సంఘాల మీద టార్గెట్ పెట్టుకున్నాడు. వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఎలాగైనా సరే ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం పడిపోయిన తర్వాత, శోధనలోకి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో పడిపోయానే అని చెప్పని మనం మెలకు తెచ్చుకోవడం కాదు. పడిపోకముందే దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం, సహాయం కోరుకుందాం. దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. ఒక మాటని చెప్తాను, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మంచిగా లేవు, పరిస్థితులు బాగోలేదు. మన ముందు ఉన్నటువంటి దినాలు మంచివి కావు, అవి చాలా చెడ్డవి. కాబట్టి మనము సంసిద్ధంగా ఉండాలి, తయారవ్వాలి, మెలకు కలిగి ఉండాలి, ప్రార్థించాలి, సాతానుని ఎదిరించడానికి శక్తి పొందుకునే వారిగా ఉండాలి. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడిచ్చు సర్వాంగ కవచం అదేంటో అన్నది, ఏమేమి ధరించుకోవాలో దేవుని చేతమైతే వచ్చే వారం చూద్దాం. ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే సాతానుడు అటాక్ చేస్తాడు, ఎదిరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా, ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి, శోధనలో పడిపోకుండానట్లుగా మెలకువ కలిగి ప్రార్థించమని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. ఆపద్దినమందు సాతానుని ఎదిరించుటకు శక్తి కలిగిన వారమై మీరిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోమని ప్రభా మాతో మాట్లాడుతున్నారు తండ్రి. సాతానిక తంత్రాలు, సాతానిక పన్నగాలు, సాతానిక ఆలోచనలు, సాతాను వేసేటువంటి ఆ స్కీమ్స్లో ప్రభా మేము పడిపోకుండా, ఎలాంటి పరిస్థితులు మా ముందు ఎదురుగా నిలబడినప్పటికీ వాటిని ధైర్యంతో, విశ్వాసముతో, ప్రార్థనతో ఎదిరించడానికి ప్రభా తగిన శక్తి కలిగిన వారిగా మేము సిద్ధపడి ఉండడానికి, మెలకువ కలిగి ఉండడానికి, వాటిని ఎదిరించడానికి ప్రభా తగిన శక్తిని మీరు మాకు అనుగ్రహించండి. ప్రభా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపలో కనికరించి ప్రతి కుటుంబాన్ని ప్రభా వారికి ఉన్నటువంటి సమస్యలలో, ఇబ్బందులలో, నష్టాలు, కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు వారిని మీరు బయటికి తీసుకుని వచ్చినైనా మీ చిత్తంలో వారిని మీరు బలపరిచి, మీ దైవిక సమాధానంతో స్థిరపరిచి, సాతానును తండ్రినైనా దూరం చేసి ప్రభా మీ శక్తి చేత వారిని మీరు బలపరిచి స్థిరపరచండి. సాతానిక పన్నాగాలలో పడిపోకుండా వారిని ఎదిరించడానికి శక్తి కలిగిన వారిగా ప్రభా మీలో కొనసాగడానికి వాక్యం విన్న మాకందరికీ మీ కృపను, మీ సహాయాన్ని, ఆత్మ నడిపింపును అనుగ్రహించి మేలు చేసి కాపాడు. మీరు మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.